మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే సరైన అభ్యర్థుల ఎంపిక కోసం దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. అన్ని రాష్ట్రాలు యూటీలను 5 క్లస్టర్లుగా పరిగణించిన కాంగ్రెస్ ఒక్కో క్లస్టర్కు ఒక చైర్మన్, 2 సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ వెల్లడించారు. స్క్రీనింగ్ కమిటీలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ చీఫ్ ఖర్గే వెల్లడించినట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు గెలిచేలా వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఏఐసీసీ హరీష్ చౌదరి నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. హరీష్ చౌదరి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది. తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా నియామకమైన హరీష్ చౌదరి ప్రస్తుతం చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే సరైన అభ్యర్థుల ఎంపిక కోసం దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. అన్ని రాష్ట్రాలు యూటీలను 5 క్లస్టర్లుగా పరిగణించిన కాంగ్రెస్ ఒక్కో క్లస్టర్కు ఒక చైర్మన్, 2 సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ వెల్లడించారు. స్క్రీనింగ్ కమిటీలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ చీఫ్ ఖర్గే వెల్లడించినట్టుగా పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు గెలిచేలా వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఈ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఏఐసీసీ హరీష్ చౌదరిని నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. హరీష్ చౌదరి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది. తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా నియామకమైన హరీష్ చౌదరి ప్రస్తుతం చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు.